హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. సో మనం ఇక్కడ మళ్ళీ అరకు లోయకి వచ్చామన్నమాట. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి అరకుకి అనమాట. సో ఇదంతా దారి మధ్యలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు మళ్ళీ ఎప్పుడు చూడమన్నమాట ఇది. సో అరకు అంటే ఏంటి, అసలు ఎక్కడుంది ఏంటి అనే అంశం గురించి మాట్లాడితే, ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన హిల్ స్టేషన్ అని చెప్పాలి అరకు అంటే. సో మనకు తెలుసు కదా, అరకుని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఒక చిన్న స్వర్గం ఇది. సో చుట్టుపక్కలంతా కొండలు, పచ్చని చెట్లు, చల్లని గాలి దీని ప్రత్యేకతలు. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత ఇక్కడి అనంతగిరి కొండలు, గాలికొండ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే లోయ అంతా అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉంటుంది. చెప్పాను కదా, ఇది ఒక హిల్ స్టేషన్ అని. సో చాలా హైట్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మనం. ఇంకా తెలియదు అసలు, ఆ వేస్ అన్నీ జిగ్జాగ్గా ఉంటాయి. పైకి ఎక్కుతూ ఉంటాం అనమాట. మనం పైకి ఎక్కే కొద్దీ కింద మొత్తం అరకు లోయ ఉంటుంది కదా, అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే అరకు వ్యాలీ యొక్క స్పెషల్. సో మనం ఈ వంతెన నుంచి వెళ్తూ ఉంటాము, పైకి ఎక్కుతూ ఉంటాము, కింద లోయ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక పక్కనేమో హిల్ స్టేషన్ చూస్తాము, ఇంకొక పక్కనేమో అరకు వ్యాలీ చూస్తామన్నమాట. ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన టనల్ గురించి చెప్పాలి. సో ఇట్లాంటి టనల్స్ మనకి 58 టనల్స్ వస్తాయంట మొత్తం. మనం గనక వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ వేలో వెళ్తే, సో ఈ టనల్ చాలా స్పెషల్. 58 టనల్స్ వస్తాయంట. సో ట్రైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట అందరు ఈ ట్రైన్ని చూడడానికి. సో ఇప్పుడు ఈ ట్రైన్ మనం చూసిన టనల్ అంటే సొరంగం అనమాట. సో చాలా పొడవైన సొరంగం నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అట్లా మనకి ఈ ట్రైన్, మేము రోడ్డు వేలో కార్లో వెళ్ళాం, కానీ అసలు అయితే ట్రైన్లో వెళ్ళాలి. ఆ ట్రైన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే, ఈ టనల్స్ నుంచి ఇంకా బ్రిడ్జెస్, 54 బ్రిడ్జెస్ ఉంటాయంట. ఆ బ్రిడ్జెస్ నుంచి ఇంకా ట్రైన్ కూడా చాలా స్పెషలైజ్డ్గా డిజైన్ చేసింది. ఇట్లా అంటే పర్యాటకుల కోసమే డిజైన్ చేసింది అనమాట. సో
సో చూస్తున్నారు కదా, ఈ జర్నీ అంతా చాలా అడ్వెంచరస్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రోడ్డు మార్గం అదంతా హిల్స్కి పైకి ఎక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్దగా హైట్లో అనిపిస్తుంది అంటే అంత హైట్లో అనిపిస్తుంది. అక్కడ అంత దట్టమైన అడవిలో ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారనమాట. ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూస్తే లైక్ మొత్తం మనకి మంచుతో కప్పబడినట్టు కనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇది, గాలికొండ వ్యూ పాయింట్. మీరు సరిగ్గా జూమ్ చేసి కిందకి చూస్తే లోయలో కింద ఇల్లులు ఉన్నాయి, విలేజెస్ కూడా ఉన్నాయి ట్రైబ్స్ది. ఈ అరకు లోయ యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు ఇక్కడ అంతా ట్రైబల్ కల్చర్ ఉంటుంది, ట్రైబల్ పీపులే ఉంటారనమాట ఇక్కడ. సో అరకు గిరిజన తెగలకు పుట్టినిల్లు లాంటిది ఇది. సో మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఇంత పైన కూడా ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న హట్స్ ఉన్నాయి, అండ్ విలేజెస్ నేమ్స్ తోటి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయంటే మనం కింద నుంచి వస్తున్నప్పుడు ఆ కింద ప్లేస్లో కూడా విలేజెస్ ఉంటాయి అనేది మాకు డ్రైవర్ చెప్పిండు అనమాట. కానీ మేము నమ్మలేదు. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంత పెద్ద దట్టమైన అడవిలో ట్రైబ్స్ నివసిస్తున్నారు అనే దానికి అదొక ప్రూఫ్ అన్నమాట ఉంటదన్నమాట. ఇక్కడ మనలాగా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపించాలి. మనం పెయింటింగ్స్లో చూసినట్టు ఈ ట్రీ చూడండి, ఆకులు లేకుండా ఎండిపోయిన ఒక ట్రీ పెయింటింగ్ చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇట్లాంటివి చాలా కనిపించాయి. అసలు రోడ్ అంతా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉండే. ఈ నేచర్ అంతా ఇంత బ్యూటిఫుల్గా అండ్ ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ ఏమి క్రూయమైన యానిమల్స్ ఏం కనిపించలేదన్నమాట మాకు, ఒక్క మంకీస్ తప్ప వేరే ఏం లేవు. అండ్ ఎంత పీస్ఫుల్గా ఎలా ఉంటుంది అని అనిపించింది. అయితే ఇక్కడ ట్రైబ్స్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడవిలో దొరికేటటువంటి మనకి చింతపండు, ఇంకా తేనె, పసుపు అట్లాంటి వాటిపైననే ఆధారపడి జీవిస్తారనమాట. ఇంకా కొన్ని హ్యాండ్మేడ్ థింగ్స్ తయారు చేస్తారు, వాటిని అమ్ముకోవడం ద్వారా. ఇంకా అడవిలో దొరికేవి ఏవైనా చిన్న చిన్నవి వాటిని అమ్మేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఏంటంటే సో ఇక్కడ ఒక మనకి గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇది ఛత్తీస్గఢ్ నుంచి ఇనుప ఖనిజాన్ని అంటే ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే రవాణా చేయడానికి లైక్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి నిర్మించబడింది అనమాట. ఇది 1967లో స్టార్ట్ అయింది. అంటే మామూలుగా మనకి ఎక్కడ రైల్వే ట్రాక్ కనిపించినా కానీ బ్రిటిష్ కాలం నాటిది, బ్రిటిష్ వాళ్ళు నిర్మించారనే ఇది వచ్చేస్తుంది. కానీ దీనిని ఇండియన్ గవర్నమెంటే 1960లో జపాన్ సహకారంతో నిర్మించిందనమాట. సో 1967లో ఇది స్టార్ట్ అయింది. సో ఈ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రదేశం అనేది పర్యాటకులకి అంటే లైక్ సో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా చేంజ్ అయిందనమాట. చూసారు కదా జర్నీ అంతా ఎంత అడ్వెంచరస్గా ఉండింది. హిల్స్ పైకి ఎక్కాలి, సో ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట అక్కడికి వెళ్ళడానికి. ఆఫ్టర్ ఈ రైల్వే ట్రాక్ ఎప్పుడైతే వేసారో ఫస్ట్ గూడ్స్ ట్రైన్, దెన్ నార్మల్ ట్రైన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా చేంజ్ అయిందనమాట. ఇక్కడ వీళ్ళు ట్రైబల్ ఫార్మింగ్ చేస్తారనమాట. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ అరకునామిక్స్ వంటి పద్ధతులను పాటిస్తారనమాట. సో ఇదేంటంటే వీళ్ళకి వ్యవసాయం అనేది ఒక వృత్తిలాగా కాకుండా గిరిజనుల జీవన శైలిలాగా చేస్తారనమాట. అంటే ప్రకృతిలో మమేకమై చేసే వ్యవసాయం ఇది వరల్డ్ ఫేమస్. స్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్కి అరకు పెట్టింది పేరు అనమాట. దానివల్లనే అంటే రసాయన ఎరువులు వాడకపోవడం వల్లనే ఈ అడవి ఇంత పచ్చగా ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది ఉండేది, పోడు వ్యవసాయం అనమాట. అది ఇప్పుడు లేదు. బట్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర నేను చూశాను పోడు వ్యవసాయం అంటే ఏంటని. సో అదొక ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.